సినిమా ఇన్ మహన్. నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్లోకి వెళ్దాం. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు, డాన్సులకు దూరం అయిపోయాడు, హస్తినకు పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు. ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు, అందుకని మాస్క్ దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు, అదే హోరు, అదే జోరు, అదే హుషారు. ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ పేల్చిన డైలాగులు ఇవి. ఫంక్షన్ కు వచ్చిన అభిమానుల్ని ఉత్సాహపరచడానికి ఆయన అలా మాట్లాడారు అనుకున్నారు, కానీ సినిమా చూసిన తర్వాత ఆయన చెప్పింది ఇంచు కూడా మిస్ అవ్వలేదు అనిపించింది. మెగాస్టార్ జోరికి, హోరికి, హుషారుకి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకు నిదర్శనమే సినిమా విడుదల రోజున తునాతునకలైపోయిన రికార్డులు. 9 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. చిరంజీవిని తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీద చాలా అనుమానాలు వినపడ్డాయి. కానీ ఓ నికార్సైన ఎంటర్టైనర్ గా చిరంజీవి తెలుగు వారందరి గుండెల్లో ఎప్పుడు ఎవర్ గ్రీనే అని తొలి రోజున థియేటర్ల దగ్గర అర్థమైంది. తెలుగు మూవీ లవర్స్ అందరూ కూడా అద్భుతమైన వెల్కమ్ చెప్పారు బాస్ కి. మెగాస్టార్ కూడా తనని స్వాగతించడానికి వచ్చిన వాళ్ళందరినీ థియేటర్లలో ఫుల్ గా సాటిస్ఫై చేసి పంపించారు. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది, కొత్త రికార్డులు క్రియేట్ అయిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఖైదీ నంబర్ 150 విడుదలైన అన్ని చోట్ల రికార్డుల మోత మోగిపోయింది. తొలి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేశాడు మెగాస్టార్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా తొలి రోజు షేర్ 23 కోట్ల పైమాటే అంటున్నారు. ఇప్పటి వరకు ఆ రికార్డు బాహుబలి పేరున ఉంది 22.5 కోట్లతో. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్ణాటక ఏరియాల్లో ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ ని తన పేరు మీదకి మార్చేసుకున్నాడు మెగాస్టార్ ఖైదీ నంబర్ 150తో. కృష్ణా జిల్లాలో 1,60,00,000, వెస్ట్ గోదావరిలో 3 కోట్లు, గుంటూరులో 2,80,00,000, నెల్లూరులో 1 కోటి రూపాయలు. ఇలా ప్రతి ఏరియాని రఫాడించి పారేశారు మెగాస్టార్. సీడెడ్ నైజాం ఓవర్సీస్ లో స్లైట్ మార్జిన్ తో బాహుబలి కంటే ఖైదీ నంబర్ 150 సెకండ్ పొజిషన్ లో, థర్డ్ పొజిషన్ లో ఉందని తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ ని ఖైదీ నంబర్ 150 సొంతం చేసేసుకుంది అని ట్రేడ్ అనలిస్టులు నిర్ధారించేశారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 30 కోట్ల పైన షేర్ ఖైదీ నంబర్ 150 అకౌంట్ లో పడిపోయిందన్నదే రిపోర్ట్. యుఎస్ లో ప్రీమియర్స్ తోనే $12 లక్షల వసూలు చేయడం జరిగింది. ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించి రిపోర్ట్ అందాల్సి ఉంది. ఆ రిపోర్ట్ అందగానే తొలి రోజు షేర్ ఫిగర్ ఎంత అనే దాని మీద స్పష్టత వచ్చేస్తది. మెగాస్టార్ మ్యాజిక్ వర్కౌట్ అవడంతో సినిమా మీద క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఎటు పండుగ సీజన్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. ఈ వీకెండ్ వరకు కూడా ఖైదీ నంబర్ 150 టికెట్లకు సంబంధించి బీభత్సమైన డిమాండ్ కనిపిస్తుంది. సెలవులు పూర్తయ్యేప్పటికీ మెగాస్టార్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారో తెలుసుకుంటూ ఉందాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.